నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చంద్రబాబు ప్రలోభాలకు గురికాకండి, వైసీపీకి ఓటు వేయండి. ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్. కూటమి ఓడిపోతుందని తెలిసే చంద్రబాబులో అసహనం పెరిగింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నాయి. విశాఖ ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు. విశాఖ తూర్పులో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతారావు. ప్రజలంతా చంద్రబాబు ప్రలోభాలకు గురికావద్దని, మళ్లీ మోసపోవద్దని సీఎం జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కైకలూరు నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, గతంలో ఎప్పుడు చూడని విధంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు 59 నెలల పాలనలో మీ బిడ్డ ఇవ్వగలిగాడన్నారు. ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవారని, ఎన్నికలు అయ్యాక చెత్తబుట్టలో వేసే పరిస్థితిని మీ బిడ్డ మార్చారన్నారు. ఏకంగా 99% హామీలు నెరవేర్చి ఆ మేనిఫెస్టోను ప్రతి అక్క చెల్లెమ్మలు ప్రతి ఇంటికి పంపించామన్నారు. కూటమి అభ్యర్థులను కాకుండా వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరో 36 గంటల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు కానే కావు. జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర ద్వారా మనకందరికీ కూడా అర్థమవుతా ఉన్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు గారిని నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడం. ఏపీలో కూటమి ఓడిపోతుందని తెలిసి చంద్రబాబు అసహనం పెరిగిపోతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం విశాఖలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ఎన్నికల కమిషన్ ద్వారా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. పేదలకు పథకాలు అందకుండా చేసి రాక్షసానందం పొందుతున్నారన్నారు. కూటమి ఓడిపోతుందని తెలిసి చంద్రబాబులో అసహనం పెరిగిందని, పవన్ కళ్యాణ్ గెలిస్తే చాలని చంద్రబాబు అనుకుంటున్నాడని, మాది కుటుంబ పార్టీ అయితే చంద్రబాబుది కుటుంబ పార్టీ కాదంటూ ప్రశ్నించారు. టీడీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, స్వరులను నేను నమ్మనన్నారు. ఈ ప్రజలకు ఇచ్చిన ఈ నవరత్నాలలో ఉన్న అంశాల పట్ల రాత్రి కోర్టు ఆర్డర్ను కూడా కాదని చేస్తే మేము సీరియస్ యాక్షన్ అని చెప్పడం, ఫిర్యాదులు వచ్చాయని చెప్పడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఈ విధంగా అదే ఇవాళ కూటమికి వచ్చి లొంగిపోవడం అనేది కరెక్ట్ కాదు. అయినప్పటికీ ఇంకొకటి 2 రోజులే ఆ లబ్ధిదారులందరికీ చెప్తున్నాం. ఏదైనా మీకు ఎన్నికలైన తర్వాత, ప్రధాన తర్వాత మీకు అందరికీ ఆ లబ్ధి తప్పకుండా 100% వస్తుంది అనేది మీ ద్వారా చెప్తూ, ఏదైతే ఇలాంటి నీచమైన రాతలు రాస్తూ, అడ్వర్టైజ్మెంట్ చేస్తూ డబ్బుకి వచ్చి గడి తినే ఇలాంటి పత్రికా యాజమాన్యాలకి, విలువలు లేని వ్యక్తులకి రాబోయే కాలంలో ప్రజలే తిరిపించి బుద్ధి చెప్పి వీళ్ళకి కూడా తగ్గిపోద్ది. ఈ మాటల నుంచి 15 తర్వాత అనమానండి అంటే చూస్తాను నేను. ఎవడు
ఎవరు తీసుకోవడానికి ఏంటిది అర్థం ఉండాలి కదా. అడుగు, నిన్న మోడీ వచ్చాడు కదా, ఏమండి కేంద్రంలో మీరు వచ్చి ముసాయిదాన్ని పంపించారు, దాన్ని వచ్చి ఎందుకు పంపించారు, మన కూటమిలో మేము ఉన్నాం కదా అని అడగపోయావు, మరి ఎందుకు అడగలేదు, దేనికోసం అడగలేదు మరి. ఏ ఎండకి ఏ క్షణంకి ఆ క్షణమే. ఒకసారి వచ్చి అమరావతి క్యాపిటల్ అంటారు, వాళ్ళ అభ్యర్థి వచ్చి అమ్మ విశాఖ పరిపాలన ఉంటేనే బాగుంటుంది, ఇదైతే ఈజీగా మనం పెట్టుబడి పెట్టి దీన్ని డాక్టర్ చేసుకోవచ్చు అని వాడు అంటాడు. నేను ధైర్యం ఉంది కాబట్టి 3 రాజధానులు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని మా ఎన్నికల మేనిఫెస్టోలో మా ముఖ్యమంత్రి పెట్టాడు. నువ్వెందుకు పెట్టలేదు నీ ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతి క్యాపిటల్ అని? ఎక్కడ పెట్టావు చుమ్మిట్టు? మేము పెట్టాం ధైర్యంగా. ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో కూడా సమతుల్యంతో బాగా ఉండాలని, సమన్యాయం ఉండాలని పెట్టాం. మనం నువ్వెందుకు పెట్టలేదు? దేనికోసం? అంటే ఏంటి ఎక్కడ? ఇవన్నీ ప్రజలు మీ అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి దయచేసి నేను చెప్తున్నాను. ఎన్నికలంటే ఏదైనా ఎన్నికల ముందు రాష్ట్రంలో ఉన్న ప్రధానికి అంతా కూడా చూస్తారు. రాబోయే 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం తాలూకు విధానం ఏంటి, రాబోయే 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్న మా తాలూకా జీవన విధానాన్ని ఏం మార్పులు చేస్తారు, ఎటువైపు తీసుకెళ్తారని ప్రజలందరూ చూస్తారు ఎన్నికలు వచ్చినప్పుడు. కేకే రాజు రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. నగరంలోని బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్దనున్న ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత కూటమి నాయకులకు ఓటమి భయం వెంటాడుతోందని, అయితే దీంతో అనైతిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో ఒక జాతీయ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన విష్ణుకుమార్ రాజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి వెలగబెట్టింది ఏముందని ప్రశ్నించారు. 2019 ఎన్నికల సమయంలో నేను ఓడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఇచ్చిన హామీలు నియోజకవర్గంలో 95% హామీలు నెరవేర్చానన్నారు. ఈ హామీలు ఇచ్చినప్పుడు చాలా మంది నాయకులు ఇవి జరగవని నన్ను ఎగతాళి చేశారని, కానీ నేను పూర్తి చేసి చూపించానన్నారు. ఆ ప్రాంతంలో రైతు బజార్ లేదు. ఎంతో మంది రైతు బజార్ కోసం హైవే దాటి ప్రమాదాలు గురవుతూ ఉన్నారు. దాంతో ఒక రైతు బజార్ శాంక్షన్ చేసుకుని ప్రభుత్వ భూమి ఉంది కదా అని మీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు మీరు ఫ్లోర్ లీడర్గా ఉన్నాం. 32 గంటలు 33 గంటలు అసెంబ్లీలో మాట్లాడాం అని చెప్తారు కదా. ఏ రోజైనా ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించే ఒక్క అంశాన్నైనా, ఒక్క సమస్యకైనా మీరు శాశ్వత పరిష్కారం చూపించారా? ఒక జాతీయ పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా ఉండి ఇది మీ అసమర్థత కదా. నియోజకవర్గానికి కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉండి, రాష్ట్రంలో మీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఈ నియోజకవర్గంలో 1 కోటి రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి 10 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే మీరు కార్యక్రమం ఏ రోజైనా చేపట్టారా? మీరు చేయలేరు. చేసే వాళ్ళని చేయనివ్వరు. బ్లాక్మెయిల్ రాజకీయాలు, బెదిరింపు రాజకీయాలు, కోందాతనంతో కూడిన నైతిక విలువలతో కూడిన రాజకీయం చేసే దమ్ము ధైర్యం మీకు లేక అడ్డదారిల్లో గడ్డి కరుస్తూ ధర్మయుద్ధం చేసే ధైర్యం లేక ఈరోజు నిజాయితీగా నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తులపై దాడులు చేయించే ప్రయత్నం చేస్తారా? ప్రజలు వివేకవంతులు. ప్రజలు ఎప్పుడు మనల్ని మోసం చేయరు. రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేస్తారు తప్ప ప్రజలు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలు ఎప్పుడు కూడా మోసం చేయరు. రాజకీయాల్లో ఉందాతనం కూడా రాజకీయాలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కూడా వ్యక్తిత్వ హననానికి మీరు పాల్పడ్డారు.
అయినా ఏ రోజు కూడా దాన్ని మేము పట్టించుకోలేదు. ఏ రోజైనా కేకే రాజాను ఎక్కడైనా పోరాటం చేస్తే ఉత్తరాంధ్ర పరిపాలనా రాజధాని కోసం ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకుల ఆవేదన ఆక్రందనకి ప్రతినిధిగా వాళ్ళ పిలుపు మేరకు నేను ఏ రోజైనా పోరాటం చేశాను తప్ప నా రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, నా వ్యాపార ప్రయోజనాల కోసం కాదు. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉంది. ఇక్కడ యువకులందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలి, ఈ ప్రాంతంలో సంపద సృష్టించాలి, మా వలస బతుకులు ఆగాలి, మా ప్రాంతంలోనే మేము జీవించాలని కోరుకుంటా ఉన్నారు. దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పరిపాలన రాజధాని వస్తే పెట్టుబడులు వస్తాయి, సంపద సృష్టిస్తుంది, ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాంతంలోనే మేము ఉద్యోగాలు చేసుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాజధాని ప్రతిపాదించారు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వస్తున్నారు, మనందరం కూడా కలిసి ఆయన్ని ప్రశ్నిద్దాం, మనకు ఒక అవకాశం కల్పించమని అడుగుదాం అని మేము ఆ రోజు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి శాంతియుతంగా నిరసన చేస్తే మమ్మల్ని గుళ్ళో చేసినట్టు చేశారు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా సరే మమ్మల్ని ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ని, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకుల్ని, ముఖ్యంగా యువతుల మహిళలను కూడా చూడకుండా విశాఖ తూర్పు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త నాయకుడు బాధ్యతగా పనిచేయాలని సినీ నిర్మాత ఉపకార్ ట్రస్ట్ అధ్యక్షుడు టీడీపీ సీనియర్ నేత కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. ఎన్నికల చివరి రోజైన శనివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని దారపాలెం బంగారమ్మ గుడి వద్ద నుండేజ్ బైక్ నుండి ర్యాలీని కంచర్ల జెండా ఊపి ప్రారంభించారు. అయితే ఈ బైక్ ర్యాలీ కంచర్ల యువసేన ఉపకార్ ట్రస్ట్ సభ్యులు తూర్పు కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో కూటమి పార్టీల జెండాలతో యువత కేరింతలతో సందడిగా సాగింది. మండు టెండను సైతం లెక్క చేయకుండా కంచర్ల తన అభిమానులతో కూటమి శ్రేణులతో కలిసి నాయకులు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని దారపాలెం వద్ద ప్రారంభించిన బైక్ ర్యాలీ పైనాపిల్ కాలనీ, ఇసుకతోట, ఏయూ ఆర్చ్, పేడవాల్తేరు, చిరువాల్తేరు, జాలరిపేట, లాసెన్స్ బ్యాక్ కాలనీ, విశాలాక్షి నగర్, హనుమంతవాక మీదుగా అరిలోవ లాస్ట్ బస్ స్టాప్ 2 వరకు ర్యాలీ సాగింది. బైక్ ర్యాలీతో భాగంగా జై చంద్రబాబు, జై భారత్, జై వెలగపూడి, జై కంచర్ల నినాదాలతో యువత బైక్ ర్యాలీ సాగింది. బండ్లు కొన్ని ముందుకి కొన్ని వెనక్కి ఉంటే మధ్యలో ఆయన ఉంటే భలే ఉంటుంది. అదే చెప్తున్నాను. వీడియోలో దొల్లగొడుతు ఎడిటింగ్ కంచర్ల అచ్యుతరావు, జై కంచర్ల అచ్యుతరావు, అచ్యుతరావు గారి నాయకత్వం, అచ్యుతరావు గారి నాయకత్వం. ఈరోజు ఎలక్షన్ యొక్క ప్రచారం లాస్ట్ రోజు ఈరోజు. మరి ఈరోజు నియోజకవర్గం మొత్తం మీద ఒక 2000 బైకులతో సుమారు 4000 మంది టోటల్గా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో రావాలని, అలాగే ఈ సిటీలో అన్ని నియోజకవర్గాలు కూడా
తెలుగుదేశం పార్టీ గెలవాలని, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం అనేది వెలపూడి రామకృష్ణబాబు గారు మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలుస్తారు. ఇంకా భారీ మెజారిటీతో గెలవాలని ఆశిస్తూ, అలాగే ఎంపీగా శ్రీభరత్ గారిని కూడా గెలిపించుకోవాలని ఎంతో కష్టపడి ఇన్ని రోజులు పనిచేశాం. మరి ఈరోజు ప్రచారం లాస్ట్ రోజు కావడం వల్ల ఈరోజు ఇంకా భారీ ఎత్తున ప్రచారం చేసి ప్రతి గడప గడపకు తెలియాలి. ఎందుకంటే తటస్థులు చాలామంది ఉన్నారు. అందరూ ఈ ఎలక్షన్లో ఓటు వేయడానికి దయచేసి బయటికి రండి. ఎందుకంటే ఇప్పటివరకు 5 సంవత్సరాలు ఏదైతే పరిపాలన మనం చూసామో ఆ పరిపాలనకు ఈరోజు ఇది మెమరాండం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు ఉన్నాయి ప్రజలకు. మరి ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని అనుభజ్ఞుడు, అతనే మనకి మంచిగా పరిపాలిస్తారు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు మనం అతన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో రావడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఏదైతే అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాలు మనం పొందలేకపోయాం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ తాలూకా సిస్టమ్ అనేది వేరే విధంగా ఉండింది. మరి ఈరోజు రాష్ట్రానికి ఒక రాజధాని లేదనుకుంటే చాలా సిగ్గుచేటు. మరి అలాంటి రాజధానిని ఈరోజు మనం నెలకొల్పుకోవాలన్నా, ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. ఇవన్నీ మళ్ళీ మెరుగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు ప్రలోభాలకు గురికాకండి, వైసీపీకే ఓటు వేయండి, ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్. కూటమి ఓడిపోతుందని తెలిసే చంద్రబాబులో అసహనం పెరిగింది, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నాయి, విశాఖ ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు. విశాఖ తూర్పులో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతారావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.